కథం సేవకుడు ఏదైనా మాట్లాడితే సేవకుడితో అనేక విషయాలు మాట్లాడద్దు. ఒక సేవకురాలు వచ్చింది, అనేక విషయాలు మాట్లాడద్దు, తగు మాత్రమే మాట్లాడాలంట. ఎక్కువగా ఏం చేయాలి? రహస్యంగా తడి ప్రార్థన చేయాలి. నువ్వు తడి ప్రార్థన చేస్తేనే కరెంట్ షాక్ ఎక్కువ తగిలిద్ది, దేవుడి దగ్గరికి త్వరగా వెళ్ళిద్ది. నేను ఎప్పుడు టేస్ట్ చేసినానంటే మన ఉపవాస ప్రార్థనలో, మొన్న గుంటూరులో. దేవుని బిడ్డలారా, ఈ సంఘం ఇంకా డెవలప్ ఇంతే అనుకుంటున్నాను. మీరు డెవలప్ అయిపోయింది, కలర్ఫుల్ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. కాదు, ఇంకా చేసేది చాలా ఉన్నాయి సంఘంలో. మన ఇంత మంచి వాక్యం యూట్యూబ్లో వెళ్ళాలి, అనేక సోషల్ మీడియాలో వెళ్ళాలంటే మీరు సపోర్ట్ ఉండాలి, సహకరిష్టాలు ఉండాలి. మనం కీబోర్డ్ తీసుకొచ్చిన అమ్మగారు ఏం చేసింది, ఎవరో ఒకరు నేర్చుకుంటారు, ప్రసాద్ తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఏం చేసింది, ఈ ప్యాడ్ అంటే నాకు అంతో మాత్రం నాకు ఓ సన్నకు కొంచెం కొట్టొస్తే మేము ఏం చేస్తున్నాం, దాన్ని కొడుతున్నాం. కీబోర్డ్ నేర్చుకుంటే ఒక్కరు లేరు. తీసుకొచ్చి దాన్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టినాం. నేను వద్దమ్మా నేర్చుకునే వాళ్ళు ఇంకా లేరమ్మా అంటే, లేదు నేర్చుకుంటారు, ఎవరో ఒకరికి ఉపయోగపడింది, దేవుడి సన్నిధి కదా. ఈ డబ్బులు వేరే రకంగా పాడైపోతే నాకు ఇష్టం లేదు, దేవుడి సన్నిధికి వాడబడాలని చెప్పి ఆ కీబోర్డ్ తీసుకొచ్చి లక్షలు పెట్టి తీసుకొచ్చినాం.